హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ డే టైం ఫ్రేమ్ చూసుకుంటే బుల్లిష్ మూవ్ ఈరోజు అయితే బుల్లిష్ మూమెంట్ ఇచ్చి మళ్ళీ సెల్లర్స్ అనేది వాళ్ళు కంట్రోల్లోకి తీసుకొచ్చారండి. సో ఈ లెవెల్లో మనం డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియా నుంచి ఈ 25,200 ఏరియా నుంచి మల్టిపుల్ టైమ్స్ అనేది ప్రైజ్ అనేది రిజెక్షన్ అయితే జరిగింది ఈ ఏరియాలో తర్వాత ఈ ఏరియాలో. సో అందుకని మన ఎస్టర్డే వీడియో అనాలిసిస్లో కూడా పుట్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేయండి, కాల్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేయండి అని చెప్పాము. సో అలానే మిడ్ క్యాప్ నిఫ్టీ చూసుకుంటే డే టైం ఫ్రేమ్లో వచ్చేసి స్లైట్లీ డోజీ టైప్ క్యాండిల్ ఫామ్ అయిందండి. అంటే డోజీ కంప్లీట్ డోజీ క్యాండిల్ అని కాదు, స్లైట్ అలా కనిపిస్తుంది కానీ డోజీ క్యాండిల్ అయితే కాదు. ఓకే, స్లైట్ బుల్లిష్ అనేది చూపిస్తుంది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి డే టైం ఫ్రేమ్లో వచ్చేసి సేమ్ అలా నిఫ్టీ లాగానే బుల్లిష్ మూమెంట్ ఇచ్చి మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు కంట్రోల్లోకి వచ్చి యాస్టీస్ ప్రైస్ ఓపెన్ అయిన దగ్గరలోనే క్లోజ్ అయిందండి. పెద్దగా మూమెంట్ ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఒక 100 పాయింట్స్ అయితే మూవ్ అయింది అంతే. ఓకే, మన ఎస్టర్డే వీడియోలో అనాలిసిస్ వచ్చేసి ఏం చెప్పామంటే నిఫ్టీ 15 మినిట్స్ టైం, మనం ఎప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటామండి. మనం ఎస్టర్డే వీడియోలో అనాలిసిస్ వచ్చేసి 25,200 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది చెప్పుకున్నామండి. అక్కడ అనేది ఖచ్చితంగా ప్రైస్ రివర్సల్ మూమెంట్లో ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అలానే ఇక్కడ 25,150లో కూడా ప్రైస్ అనేది నిఫ్టీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను నిన్నటి వీడియోలో క్లారిటీగా చెప్పాను, మూమెంట్ అనేది ఖచ్చితంగా పుట్ సైడే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి, కాల్ సైడ్ లేదు అని చెప్పేసి. సో అలా చూసుకుంటే నిన్నటి వీడియో అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ 25,200 దగ్గర పుట్ సైడ్ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ వరకు మన టార్గెట్ అనేది హిట్ అయిందండి. 50 పాయింట్స్ అనేవి హిట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ వీడియోలో 25,100 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పుకున్నామండి. సో సారీ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 25,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉందని చెప్పుకున్నాము. ఈ వీడియోలో ఎస్టర్డే వీడియోలో చెప్పుకున్నాము. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఇప్పుడు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఎస్టర్డే అనాలిసిస్ ఏం చెప్పుకున్నామంటే 15 మినిట్స్లో వచ్చేసి ఎస్టర్డే అనాలిసిస్ వచ్చేసి ఇక్కడ కన్సోలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నామండి. సో యాజ్ యూజువల్గా ఇక్కడ కొద్ది ప్రైస్ అనేది కన్సోలిడేషన్ అయ్యి ప్లస్ రిజిస్ట్రేషన్ దగ్గరికి రివర్స్ వచ్చి మళ్ళీ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఇచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఉందని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని ఎస్టర్డే వీడియోలో చెప్పాను. సో యాజ్ యూజువల్గా అలా అక్కడ ప్రైస్ అనేది మూమెంట్ ఇచ్చి రివర్స్ అయితే ప్రైస్ అయితే అయిందండి. నెక్స్ట్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఎస్టర్డే వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయితే జరిగిద్ది అని అనుకున్నామండి. సో ఇక్కడది కన్సాలిడేషన్ ఏమి అవ్వకుండా ప్రైస్ అనేది ఇక్కడ డౌన్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ రివర్స్ అయితే అయిందండి. ఈ లెవెల్లో మనం ఏమని చెప్పుకున్నామండి, ఎస్టర్డే అనాలిసిస్ వచ్చేసి ఈ లెవెల్లో కాల్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నామండి. యాస్టీగానే అనాలిసిస్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అయిందండి. ఓకే, కమింగ్ టు టుమారో మార్కెట్ అండి. టుమారో మార్కెట్ మూమెంట్ చెప్పుకుందాము. రేపు మార్కెట్ మూమెంట్ వచ్చేసి ఇక్కడ ఇదైతే ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా అయితే ఉందండి. 25,100 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు నిఫ్టీకి. నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ ఈ లెవెల్లో వచ్చి నెక్స్ట్ టుమారో మార్కెట్ వచ్చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర 25,200 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పుకున్నాము. ఆ లెవెల్ దగ్గర ఖచ్చితంగా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ ఇక్కడ ఈ 25,100 దగ్గర కాల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ డెఫినెట్గా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉందండి. ఈ మూమెంట్లో ఈ లెవెల్లో 25,200 క్రాస్ అయితే ఈ ఏరియాలో కొంచెం కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్
25,000 ఇదంతా ఈ లెవెల్ అంతా క్రాస్ అంతా చేసుకొని వెళ్తే 25,300 వరకు దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉందండి. సో నేనేం చెప్తా అంటే రేపు కూడా పుట్ సైడే ప్లాన్ చేసుకోండి. మ్యాక్సిమం కాల్ సైడ్ అనేది చూడొద్దు, ట్రేడ్ అనేది చేయొద్దు. ఎందుకంటే మ్యాక్సిమం మార్కెట్ అంతా రెసిస్టెన్స్ ఏరియాలోనే ఉంది. సో అందుకని పుట్ సైడ్ ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఒకవేళ ఈ లెవెల్లో మీరు ఇక్కడ కాల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నా కానీ మనకి ఎక్కువగా మూమెంట్ అనేది రాలేదు. క్యాండిల్స్ అనేవి ఫుల్ సెల్లర్స్ బయర్స్ ఫైట్ చేసుకుంటా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్ ఏమి రాలేదు. ఇలా రావడం వల్ల ఏమైందంటే ఆప్షన్ డీకే, అది కాక ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా కాబట్టి ఈ ఎక్స్పైరీలో మనకి ఏమైందంటే టైం డీకే వల్ల ఏమైందంటే మూమెంట్ పెద్దగా ఉండదు. ఇలాంటి క్యాండిల్స్ వల్ల, ఈ చిన్న చిన్న క్యాండిల్స్ వల్ల ఆప్షన్ మూమెంట్ అనేది ఉండదు, డికే ఫాస్ట్గా అయ్యిద్ది ఇలాంటి చిన్న చిన్న క్యాండిల్స్లో. సో ఏంటంటే రేపు మార్కెట్లో కూడా మీరు ఏం చేస్తారంటే పుట్ సైడ్ ట్రేడ్ ఏమైనా ప్లాన్ చేయాల్సి అనుకుంటే పుట్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోండి. అక్కడ 25,200లో 25,250లో దగ్గరికి వెళ్తే ఒక పుట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ 25,200లో కూడా పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. కాల్ సైడ్ మీకు ఏమన్నా ట్రేడ్ తీసుకోవాలనిపిస్తే 25,100లో మీరు కాల్ సైడ్ అనేది ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎలా ఒక మంచి ఇలా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయితే ఈ ఏరియాలో నేను మార్క్ చేసిన లెవెల్స్లో ఈ ఫామ్ అయితే అప్పుడు మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దామండి. మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఇక్కడ రేపు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి. సో మెయిన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 56,800 అండి. 56,800 దగ్గర అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్స్ అనేది నెక్స్ట్ డే వీడియోలో వచ్చేసి 56,530 ఆ రేంజ్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది చెప్పుకోండి. సో యాజ్ యూజువల్గా ప్రైస్ అక్కడి నుంచి రివర్స్ అయిందండి. సో బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ ఈ లెవెల్లో కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ నుంచి కన్సల్టేషన్ అయ్యి కొద్ది ప్రైస్ మూమెంట్ వెళ్ళా కానీ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ ఈ లెవెల్ బ్రేక్ చేసినా కానీ ఇక్కడైతే కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్లో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ మీరు ఒకవేళ కాల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి, ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ లెవెల్లో 56,000 లెవెల్లో మీరు కాల్ సైడ్ అయితే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ అలానే కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి ఈ లెవెల్లో 12,000 మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి ఈ లెవెల్లో 13,025 లెవెల్లో రెసిస్టెన్స్ అయితే ఉందండి. ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక ఇక్కడ 13,050లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడైతే ఈ 13,100 దగ్గర అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందండి. సో ఒకవేళ మిడ్ క్యాప్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయిపోయి మార్కెట్ ఓపెనింగ్ నుంచి ఫాల్ డౌన్ అవుతూ వస్తే 12,900 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. అలానే 12,950 అనేది కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. సో ఇప్పుడు మనల్ని ఫైనల్గా వీడియోలో వచ్చేసి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అలానే మిడ్ క్యాప్ నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అనేది చూద్దామండి రేపు టుమారో మార్కెట్కి. నిఫ్టీలో వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 25,100 వచ్చేసి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనేది చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,300 అయితే 25,300 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది చెప్పుకోవచ్చు. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి రేపు మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 55,900 అండి. అలానే నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి ఏరియా అండి 56,700 అండి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. సో అలానే కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి
స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 12,900 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు అండి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 13,200 అండి. 13,200 పాయింట్స్ మ్యాక్సిమం మూవ్ అవ్వదండి. సో 13,100 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు అంతగా కావాలంటే ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీలో 12,950 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ లెవెల్స్ దగ్గర కొంచెం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసేటానికి చూడండి. రేపు మార్కెట్లో వచ్చేసి పుట్ సైడే ప్లాన్స్ అయితే చేయండి అండి. కాల్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేయొద్దు, ఎందుకంటే మార్కెట్ అంతా రెసిస్టెన్స్లోనే చూపిస్తుందండి. సో అందువల్ల పుట్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి చూడండి. వీడియో అనాలిసిస్ మన అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.